హలో అండి, వెల్కమ్ టు మనూస్ లవ్ వరల్డ్. ఇవాళ మనం ములక్కాడ బియ్యపిండి కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఇది చాలా కమ్మటి కూర అండి. దీనికి ముందుగా ఒక 2 hours బిఫోర్ కొబ్బరి, ఒక గుప్పుడు బియ్యం, 2 spoons ఆఫ్ నువ్వు పప్పు అండ్ 1 tablespoon ఆఫ్ ఆవాలు నానబెట్టుకోవాలండి. ఈ 2 hours ముందు నానబెట్టుకున్నాక తర్వాత ఇగోండి ములక్కాయలు ఇలా మొత్తం చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలండి. కడిగేసుకున్న ములక్కాయలని చెక్కు తీసి ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటే కూరకి సమానంగా ముక్కలు సమానంగా ఉంటే కూరకు కూడా సమానంగా ఉడుకుతుంది. ఇది కొంచెం చూసారా ఎంత నీట్గా తీసుకుంటున్నామో. ఇలా మొత్తం అన్నీ తీసేగా చూసారు కదా, ఇలా మొత్తం అన్ని ముక్కలు అటు ఇటుగా కొంచెం సమానంగా తీసుకుంటే చాలండి. ఈ కడిగిన ములక్కాళ్ళని ఇప్పుడు మనం మిగతా తయారీ విధానం చూద్దాం రండి. ఒక మూకుడు పెట్టుకొని అందులో 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అందులో మినపప్పు, ఆయిల్ కొంచెం వేడెక్కగానే మినపప్పు, ఆవాలు, అందులోనే కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం ఫ్రై అయ్యి కొంచెం చిన్న బ్రౌనిష్ షేడ్ రాగానే దీంట్లో ఎండుమిరపకాయ వేసుకోవాలండి. దీంట్లో ప్రత్యేకంగా కారం అంటూ ఏం వెయ్యం మనం. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కారమే ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుందండి కూర. కొంచెం ఒక్కసారి అలా ఫ్రై చేసుకోగానే దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కడిగేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటాం. ఇది చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. అన్నం లేకపోయినా ఉట్టి కూర కూడా మనం తినేయచ్చు. ఇలా కడిగి పెట్టుకున్న ములక్కాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటామండి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కూర కూడా. సో చూసారా, ఒక్కసారి అలా ఒక 2 minutes అలా వేగబెట్టుకున్నాక నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. సమానంగా ముక్కలన్నీ సమానంగా ఉడుకుతాయి. చూసారా, ఇలా నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఉడికేలోపు మనం ఆల్రెడీ 2 hours బిఫోర్ నానేసుకున్న ఈ కొబ్బరి, నువ్వుపప్పు, బియ్యం, ఆవాలు ఇవన్నీ మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. చూసారా ఎంత జ్యూసీగా మెత్తగా మిక్సీ చేసుకున్నామో. ఇది ఒక 5 minutes అలా ఉడికిపోయిన తర్వాత ముక్కలు చూడండి ఉడికిపోయిన తర్వాత పక్కనే నీళ్ళు పెట్టుకొని ఇది ఉండలు లేకుండా నీట్గా మొత్తం ఈ పిండి అంతా వేసుకోవాలి. ఈ వరిపిండి అంటారు దీన్ని. ఈ వరిపిండి మొత్తం వేసుకోవాలి. వేసుకోగానే ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా ముక్క విరిగిపోకుండా కలగపెట్టుకోవాలండి. చాలా కమ్మగా ఉంటుందండి కూర. చాలా ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు కూరని. అసలు కారం ఉండదు. చూసారా, ఇలా కలగబెట్టుకున్నప్పుడు బియ్యం పిండి కాబట్టి దగ్గరకు వచ్చేస్తుందండి కూర. మనం నీళ్ళు వేసుకున్నా సరే ఇలా కొంచెం దగ్గరగా వస్తుంది. ఎంత దగ్గరగా వస్తే అంత బాగుంటుంది. సో చూసారా, ఇక కొంచెం మళ్ళీ నీళ్ళు వేసుకున్నాం. నీళ్ళు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకొని ఒక 5 minutes అయ్యాక ఇలా చూసారా మొత్తం కరిగిపోయింది. ఇలాంటి మరెన్నో ట్రెడిషనల్ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనూస్ లవ్ వరల్డ్. Please like, share and comment on all our videos. Thank you.